నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పచ్చని మన్యం కొండలు ఆదివాసీ ఉద్యమ నినాదాలతో హోరెత్తాయి. తమ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తరతరాల అటవీ హక్కులను కాపాడుకునేందుకు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన సంపూర్ణ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి స్థానిక ప్రజాసమూహాలు విశేష మద్దతు ప్రకటించాయి. వారి ముఖ్యమైన డిమాండ్లు: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో బోధనా పోస్టులను 100% స్థానిక గిరిజనులకే కేటాయించిన జీవో నంబర్ 3ను తిరిగి అమలు చేయాలి లేదా తగిన ప్రత్యామ్నాయ జీవోను విడుదల చెయ్యాలి. ఏజెన్సీ భూములను కాపాడే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1/70 చట్టాన్ని అత్యంత పటిష్టంగా అమలు చెయ్యాలి. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి గిరిజనులకు న్యాయం చెయ్యాలి. ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానిక గిరిజనులకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్లు వెలిబుచ్చారు. మన్యం గుండెల్లో ఆవేదన ప్రతిధ్వనించడంతో రంపచోడవరం, పాడేరుతో పాటు చుట్టుపక్కల ఉన్న 12 మండలాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వర్తకులు, వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను, పెట్రోల్ బంకులను మూసివేసి ఆదివాసీల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రధాన కూడళ్లలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. గత వారం పాడేరులో నిర్వహించిన ఆదివాసీ గర్జనా ర్యాలీలో 15,000 మందికి పైగా పాల్గొనగా, తాజాగా రంపచోడవరం కేంద్రంగా కూడా వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన సాగింది. మా హక్కులు కాపాడే వరకు విరమించేది లేదు అని ఉద్యమ నాయకులు స్పష్టం చేశారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ మన్యం బంద్ని పిలుపునివ్వడం జరిగింది. మన్యం బంద్లో భాగంగా రంపచోడవరం జిల్లా కేంద్రం, పోలవరం జిల్లా కేంద్రంలో కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే దశల వారీగా అనేక ఉద్యమాలు ఈ ప్రాంతంలో జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోని తీసుకొచ్చి 100% రిజర్వేషన్ ఆదివాసులు కల్పించాలనే ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నానని చెప్పి ఈ రోజు మంత్రులందరినీ కూడా పర్యటనకు పంపుతూ ఉన్నారు. పర్యటనకు పంపుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోని తీసుకొస్తాను, లేదంటే ఆ జీవో సుప్రీంకోర్టు అడ్డంగా వస్తే అవసరమైతే నేను చట్టం కూడా చేసి మీకు మీ ఉద్యోగాలు మీకు ఇస్తానన్నటువంటి హామీని ఎందుకు మరిచారు అని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం. అలాగనే 170 యాక్ట్కి సంబంధించి 2023లో సుప్రీంకోర్టులో 1700 మంది కేసు వేశారు. ఈ రోజు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏదైతే 170 యాక్ట్ ఉందో దాన్ని